ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. శత్రువులు నశించిరి, వారెన్నడూను నుండకుండా నిర్మూలమాయిరి. దేవుడు మనకి ఏదైతే బాధపడుతున్నామో అది శత్రువుగా ఎంచి ఉన్నాడు. మరి మనుషులు కాదు మన శత్రువులు. ఏదైతే చీకటి ప్రభావమో మరి మనుషుల నుంచి వచ్చే ఒక అవమాన మాటలే కానీ, బాధలే కానీ, నిందలే కానీ, మరి కష్టాలే కానీ, ఇవన్నీ శత్రువులై ఉన్నాయి. మరి వీటన్నిటిలో నుంచి మళ్ళీ కనిపించకుండా దేవుడు చేస్తాడంట. నమ్మేవారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి నేనైతే నమ్ముచున్నాను, ఎందుకంటే ఆయననే శత్రువులని మరి వాటన్నిటి నుంచి విడిపించే బలమైన దేవుడు. మరి శత్రువులని నశింపచేసి మరి అవన్నిటికీ కనిపించకుండా చేస్తాడంట. మరి ఇలా ఎక్కడైనా చేశాడా అని మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజలు మరి వెట్టి చాకిరితో బానిసత్వము మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు కష్టపడ్డప్పటికీ, వారి ఆహార కోసం కష్టపడ్డప్పటికీ తృప్తిగా తినలేకపోతున్నారు. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించి మరి ఒక వారమంతా ప్రయాణం అయిపోయినప్పటికీ మళ్ళీ వీళ్ళను వదలలేక మళ్ళీ వారి రథములతో, గుర్రములతో, వారి సైన్యము, ఫరో రాజ్యము అంతయు మళ్ళీ వీళ్ళని తీసుకొద్దామని మళ్ళీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మరి అక్కడ ముంగట చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే శత్రువులు. ఒక దినము మరి ప్రయాణమయ్యేంత దూరం నుంచి అయినా వారికి సౌండ్ వినబడుతుంది. మరి అక్కడ వాళ్ళకి ఏం తెలియలేని స్థితి. ముంగట వెళ్ళిపోతేనేమో సముద్రంలో పడి చనిపోతారు, వెనక వెళ్తేనేమో మళ్ళీ ఆ శత్రువులు ఇంకా ఇబ్బంది పెడతారు. మరి మమ్మల్ని కాదని పోయారని ఇంకా ఎక్కువగా బానిసత్వంలో ఉండిపోవాల్సి వస్తుంది. మరి దేవుడు విడిపించినట్టు విడిపించి మరి ఈ పరిస్థితిలో ఉన్నాము, ముంగట నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. మరి కానీ దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. శత్రువు మళ్ళీ చూడకుండా సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారికి ఆరిన నీళ్ళ కలుగజేశాడు. వారు వెళ్తుంటే మరి వీరు వెళ్తుండగా వారి వెనుక ఆ శత్రువు రథములు, గుర్రములు, వారి సైన్యము, ఫరో రాజ్యం అంతను మరి ఆ సముద్రంలోకి వచ్చేసింది. మరి వారికి దేవుడు మార్గాన్ని కలుగచేసిండో అదే శత్రువులని మరి ఆ నీళ్ళతో కప్పివేసిండో. మళ్ళీ ఇంకా వాళ్ళ ఆ శత్రువుని చూడలేరు. వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఇదేదో బాగుంది, ఈ మార్గంలో వాళ్ళు పోతున్నారు, అయినా మేము పట్టుకోవచ్చు, వీళ్ళ దేవుడు ఏం చేయలేడు. వాళ్ళు ఆలోచించట్లేడు, సముద్రంలో వారికి మార్గం కలుగచేసిండు, దేవుడు మమ్మల్ని నశింపచేస్తాడేమో అని ఆలోచించలేడు. ఎట్లయినా వాళ్ళని పట్టుకోవాలనేసి ఆ సముద్రంలోకి వచ్చేసారు. దేవుడిచ్చిన మార్గంలోకి వచ్చారు, కానీ దేవుడు వాళ్ళ కోసం ఇచ్చాడు. మరి ఈరోజు దేవుడు నీ కోసం మార్గం తెరిచి ఉన్నాడు. నిన్ను వెంబడిస్తున్న ప్రతి శత్రువుని, ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజల మరి వెంబడించిన ఆ శత్రువుని ఆ నీళ్ళలో కప్పివేసి ఇంకెప్పటికీ చూడకుండా మరి దేవుడు చేసి ఉన్నాడో, మళ్ళీ వారు ఆ సముద్రం దాటి వెళ్ళలేరు, దాటి పోవాలన్నా పోలేని పరిస్థితి. మరి అక్కడ వాళ్ళని వెంబడించిన వారు ఆ సముద్రంలో కప్పివేసారు. ఏ శత్రువు అయితే బాధపడ్డారో ఇంకా వాళ్ళకి కనిపించలేదు. వారు నిర్భయులై మరి వారు ప్రశాంతముగా ప్రయాణము చేసిరు ఆ రాత్రంతా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అట్టి కార్యం జరిగిస్తాడు. ఏదైతే నిన్ను వెంబడిస్తుందో, ఏదైతే నిన్ను విసిగిస్తుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, భరించలేకపోతున్నావో, ఈరోజు దేవుడు అది మళ్ళీ చూడకుండా చేస్తాడు. నమ్ముచున్నావా? దేవుడు తప్పకుండా చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు ప్రార్థించు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి, నా శత్రువుని నిర్మూలము చేయవాడు నీవే, మళ్ళీ తిరిగి కనిపించకుండా చేయి దేవుడివి నీవే, నేను నమ్ముచున్నానని ఇజ్రాయేలు ప్రజల జీవితంలో జరిగించిన దేవా నా జీవితంలో జరిగించు అని నమ్మిన ప్రతి ఒక్కరు, ప్రార్థించిన ప్రతి ఒక్కరిలో, విశ్వసించిన ప్రతి ఒక్కరిలో దేవుడి అద్భుతంను జరిగించి మీకు సాక్ష్యంగా చేస్తాడు. మరి నా జీవితంలో కూడా అనేక శత్రువులను నేను మళ్ళీ చూడకుండా దేవుడు చేసిండు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు. మరి జరిగించి దేవుడు గొప్పగా మిమ్మల్ని గనులుగా, సాక్షులుగా మరి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మరి ఒకవేళ దేవుడు మీ జీవితంలో, ఒకవేళ కాదు నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో జరిగించినట్లయితే కృతజ్ఞతగా కామెంట్ రూపంలో దేవుని యొక్క సాక్ష్యంను, దేవుడు నా శత్రువుని నిర్మలము చేశాడని కామెంట్ చేయండి. మరి ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మా శత్రువులన్నిటి నుంచి విడిపించువాడువి నీవే.
మళ్ళీ కనిపించకుండా, మళ్ళీ బాధ పెట్టకుండా, మళ్ళీ వాటి నుంచి ఎదురాడకుండా మా జీవితంలో అద్భుతాలు చేయవాడివి నీవే విడిపించేవాడివి. ఈ వాగ్దానము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే ఆశీర్వదించావో ఈరోజు మా జీవితంలో జరిగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రము. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు నిత్యము సంతోషంగా ఉందురుగాక. ఆమేన్.